హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్ట్ వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మనకైతే మైటర్ యూనివర్స్ సంబంధించి అయితే కేవీసీ అప్డేట్ అయితే రీసెంట్గా మనకైతే రావడం జరిగిందండి. సో యాక్చువల్గా మనకి మే 21వ తారీఖు నుంచి అయితే అఫీషియల్గా కేవీసీలు స్టార్ట్ కావాల్సి ఉంటుందండి. సో కొన్ని మార్పులు అయితే రావడం జరిగింది ప్రాజెక్టులో అయితే. సో అందువల్ల మాత్రం మనకైతే కేవీసీలు అయితే నిన్నైతే స్టార్ట్ అవ్వలేదండి. సో వచ్చిన మార్పులు ఏమిటి, తీసుకున్న కొన్ని కొత్త జాగ్రత్తలు ఏమిటి, అవన్నీ కూడా క్లారిటీ తెలుసుకోబోతున్నాం, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేటట్లయితే సబ్స్క్రైబ్ పట్టుకొని బిలకింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకోవడం ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితేనండి మన యొక్క మైటర్ నుంచి అయితే కేవీసీ నోటీస్ అయితే రావడం జరిగిందండి. ఇది అప్డేట్ కాదండి, ఇది ఒక నోటీస్ అనమాట. సో దీంట్లో వీళ్ళు ఏం చెబుతున్నారంటే, హలో మైటైర్, చాలామంది యూజర్స్ మైటైర్ కేవీసీ వెరిఫికేషన్ గురించి అడుగుతున్నారు మరియు మేము ఒక సంక్లిష్ట సమాచారాన్ని పంచుకోవాలనుకుంటున్నాము. సో యాక్చువల్గా మా అందరికీ అంటే ఈ ప్రాజెక్ట్లో ఎవరైతే స్పెషల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు కాకుండా అందరికీ కూడా మే 21 నుంచి అయితే కేవీసీలు అయితే యాక్చువల్గా స్టార్ట్ అయితే కావాల్సి ఉంటుందండి. సో కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే మనకి స్టార్ట్ అయితే కాలేదనమాట. సో వాళ్ళు దానికి ఏం చెబుతున్నారంటే, మైటర్ కేవీసీ వెరిఫికేషన్ ఒక ప్రత్యేక వెబ్ పేజీ ద్వారా అందించబడుతుంది. సో ఈ యొక్క కేవీసీ అనేది మన యొక్క మైటర్ యాప్ లోపల కాదండి, దీనికంటూ ఒక స్పెషల్ వెబ్సైట్ అయితే వీళ్ళు డిజైన్ చేస్తున్నారన్నమాట. సో ఈ యొక్క వెబ్సైట్ అయితే రాబోతుంది. అది ఏ విధంగా ఉంటుంది, కేవీసీ ఏ విధంగా చేసుకోవాలనేది వచ్చినప్పుడు నేను మన ఛానల్లో చెబుతానండి. సో అది వెయిట్ చేయండి అందరూ కూడా. సో వన్స్ మనకి ఆ యొక్క వెబ్సైట్ వచ్చిన తర్వాత దాంట్లో నుంచి మనందరం కూడా కేవీసీ చేసుకోబోతున్నాం. కేవీసీ వెబ్ పేజ్ అనేది పూర్తి వెరిఫికేషన్ ప్రక్రియ ఎప్పటికీ సిద్ధం చేయబడ్డాయి. యూజర్సు ఈ యొక్క ప్రక్రియ సురక్షితంగా మరియు సజావుగా పూర్తి చేయగలరని నిర్ధారించడానికి తుది సమీక్ష పూర్తయిన తర్వాత వెంటనే సేవ ప్రారంభిస్తుంది. సో యాక్చువల్గా అయితే మన యాప్ లోపలే ఈ కేవీసీని తీసుకురావాలని కోరుకున్నారు, కానీ వీళ్ళైతే యాప్ కాకుండా ఇప్పుడైతే వెబ్సైట్ ద్వారా కేవీసీ చేద్దాము అనే ఉద్దేశంలో వీళ్ళైతే ఉన్నారండి. సో అందుకే కొంచెం డిలే అయిందనమాట. ఆ యొక్క వెబ్సైట్ అయితే ఆల్రెడీ రెడీ అయిపోయింది, కాకపోతే అది కేవీసీ అనేది సరిగ్గా వర్క్ అవుతుందా లేదా, ప్రజలు బాగా కేవీసీ తీసుకోవడం కుదురుతుందా లేదా అని ఒక ఫైనల్ టెస్టింగ్ అవుతుందన్నమాట. ఆ టెస్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అఫీషియల్గా ఆ యొక్క వెబ్సైట్ లింక్ అయితే మనకి రాబోతుంది. అది వచ్చిన తర్వాత కేవీసీ మనందరం కూడా తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో అప్పుడు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి ఉంటుందండి. ఆ కేవీసీ అనేది ఏ విధంగా చేయాలి, స్టెప్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి, ప్రాసెస్ ఏమిటి, అదేవిధంగా స్టెప్స్ ఏమిటి, అవన్నీ కూడా నేను చెబుతానండి. మీరైతే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఎప్పుడైనా సరే మనకైతే కేవీసీ వీడియో వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. వచ్చిన తర్వాత అయితే ఎలా చేసుకోవాలో నేను చెబుతాను. కేవీసీ అనేది అఫీషియల్గా ప్రారంభమయ్యే షెడ్యూల్ అనేది అధికారికంగా ఒక పోస్ట్ ద్వారా మీకైతే తెలియజేయబడుతుంది. సో ఎగ్జాక్ట్గా డేట్ ఎప్పుడు, కేవీసీ డేట్ ఎప్పుడు అని మన డౌట్ అండి. ఎగ్జాక్ట్గా వీళ్ళైతే ఇప్పటివరకు డేట్ అయితే మెన్షన్ చేయలేదు, కానీ ఇంకొన్ని రోజుల్లోనే పక్కా డేట్ అయితే ఇస్తా అని చెబుతున్నారు కేవీసీ సంబంధించి అయితే. సో అప్పటి నుంచి అయితే ఆగకుండా మనందరం కూడా కేవీసీలు చేసుకోబోతున్నాము. సో అందరూ కూడా సిద్ధంగా ఉండండి. ఆ విషయం ప్రకారంగా అయితే కేవీసీ ఎప్పుడైతే మనకు స్టార్ట్ అయిపోతుందో ఆ తర్వాత మా అధికారిక ఎస్ఎస్ఎస్ ఛానల్స్ ద్వారా మా యొక్క యాప్లోని నోటీస్ విండోలో వెరిఫికేషన్ లింక్ షేర్ చేయబడుతుంది. ప్రకటించిన లింక్పై క్లిక్ చేయడం ద్వారా యూజర్స్ ఒక వెబ్సైట్లోకి అయితే వెళ్తారు. అక్కడ నుంచి అయితే మీరు కేవీసీ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో చాలా మైనింగ్ ప్రాజెక్టులు ఉండండి, కేవీసీ అయితే ఆ యొక్క మైనింగ్ యాప్ నుంచి చేసుకోవచ్చు. కానీ మైటైర్లో మాత్రం కొంచెం స్పెషల్ అండి. యాప్లో కాకుండా ఒక వెబ్సైట్ అయితే ఇస్తారంట. సో ఆ వెబ్సైట్లోనే మనందరం కూడా కేవీసీ చేసుకోవాలని వీళ్ళు ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. యూజర్స్ వ్యక్తిగత సమాచారాన్ని పరీక్షించడానికి మరియు వెరిఫికేషన్ ప్రక్రియ యొక్క స్థిరత్వాన్ని నిర్ధారించడానికి అయితే మైటర్ అనేది అత్యధిక ప్రాథమిక ఇస్తుంది. సో ఈ విధంగా మన యొక్క డేటా ఏదైతే ఉంటుందో, సో చాలామంది అండి కేవీసీ చేసుకోవాలి అన్నప్పుడైతే కొంచెం టెన్షన్ పడతారు. ఎందుకంటే మా పర్సనల్ డేటాకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా, అవి సీక్రెట్గా ఉంచుతుందా లేదా, హైడ్ చేసి ఉంచుతారా లేదని డౌట్గా ఉంటుందండి. సో ఖచ్చితంగా మన యొక్క పర్సనల్ డేటాకి ఎటువంటి హాని అయితే కలగదండి. సో పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ మనమైతే ఇచ్చే సిచ్యువేషన్ అయితే ఉంటుంది యాక్చువల్గా అయితే. సో అందుకే చెబుతున్నాను, అందరూ ఒకటి గమనించాలి. ఈ పాయింట్ అయితే మన పర్సనల్ డేటాకి ఎటువంటి ఇబ్బంది అయితే కలగదండి. మనం ధైర్యంగా కేవీసీ చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ అనే కాదు, ఏ మైనింగ్ ప్రాజెక్ట్ అయినా సరే మనం ఖచ్చితంగా కేవీసీలు చేసుకోవచ్చు అండి. ఎందుకంటే మనం ఒక రియల్ యూజర్గా అప్పుడు మాత్రమే గుర్తింపు అయితే వస్తుంది అనమాట. సో అందుకే వీళ్ళైతే కేవీసీ అయితే పెట్టడం జరిగింది. సో యూజర్స్ అందరూ కూడా మరింత సురక్షితమైన మరియు సులభమైన వెరిఫికేషన్ అనేది అందించడం కోసమే మేము ఇలాంటి జాగ్రత్తలు సన్నాహాలు అయితే కొనసాగిస్తున్నాము. సో వీలైనంత సింపుల్గా మీకైతే ఈ యొక్క కేవీసీ డిజైన్ అనేది మేమైతే మీ ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాము. సో అందుకోసం ఇంత ఆలస్యం అయితే అవడం అయితే జరిగింది. యాక్చువల్గా మనకైతే 21 నిన్నటి నుంచి అయితే మనకి కేవీసీలు అవ్వాల్సి ఉంది. సో నిన్న మిస్ అయిపోయింది, ఈరోజు కూడా మనకైతే అవకాశం లేదండి. సో త్వరలోనే మనకైతే అఫీషియల్ డేట్ ఇస్తారన్నమాట. ఆ డేట్లో వాళ్ళు చెప్పింది మాత్రమే నమ్మాలి మనం. సో దాన్ని బట్టి మనందరం కూడా కేవీసీలు అయితే చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి.
ఎల్లప్పుడూ మైటేరుతూ ఉన్నందుకు ధన్యవాదాలు. సో, ఈ విధంగా ఈ ప్రాజెక్ట్‌లోనండి ఫస్ట్ నుంచి కూడా ప్రతి అప్డేట్ కూడా ఫాలో అవుతూ ఉన్న అందరికి కూడా ఖచ్చితంగా వీళ్ళైతే ధన్యవాదాలు చెబుతున్నారు. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్‌లో ఏదైనా విషయం గానీ, ఏదైనా కేవైసీ అప్డేట్ గాని డిలే అయిందనుకోండి, చాలా వరకు పానిక్ అయితే అవుతారు. కానీ మన ప్రాజెక్ట్‌లో ఎటువంటి ఇబ్బంది ఏం లేదండి. సో, ఖచ్చితంగా మనకైతే ఇన్ టైమ్‌లో వాళ్ళు చెప్పిన టైంలో అయితే వెబ్‌సైట్ అయితే వస్తుంది. సో, దాన్ని బట్టి మనందరం కూడా ఈ కేవైసీ చేసుకోవచ్చు. దీన్నే వీళ్ళైతే నోటీస్‌గా చెబుతున్నారండి. ఇది కేవైసీ నోటీస్ అనమాట. ఇది అప్డేట్ కాదు. ఒక నోటీస్ అని చెబుతున్నారు. ఇంకా దాంతో పాటు దీనికంటే ముందుకు ఇంకొక పోస్ట్ అయితే వచ్చిందండి. సో, దాంట్లో అయితే కొన్ని కీ పాయింట్స్ అయితే ఉన్నాయండి. సో, దాంట్లో నుంచి చూద్దాం ఇక్కడ. ప్రస్తుతం ఎంపిక చేసిన ఎర్లీ బర్డ్స్ యూజర్స్ మాత్రమే కేవైసీ పూర్తయింది. సో, చెప్పాను కదండీ మనకైతే 14వ తారీఖైతే కొంతమంది స్పెషల్ పర్సన్స్‌కైతే కేవైసీ స్లాట్ అయితే ఇచ్చారన్నమాట. సో, వాళ్ళకైతే కేవైసీ అయింది. వాళ్ళకి మాత్రమే కేవైసీ అయింది. ఎవరైతే ఈ ప్రాజెక్ట్‌ని బాగా ప్రమోట్ చేశారో, ఇంకా దాంతో పాటు అంబాసిడర్స్‌గా ఉన్నారో వాళ్ళకి మాత్రమే అయిందని చెబుతున్నారండి. సో, ఇంకా మన తెలుగు కమ్యూనిటీలో ఎవరికీ అవ్వలేదని చెప్పుకోవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే నాకు అవ్వలేదు, మీకు అవ్వలేదు, ఎవరికీ అవ్వలేదు. సో, మనందరం కూడా చేసుకునేదాన్ని నార్మల్ కేవైసీ అంటారు. సో, అదే మనకు త్వరలోనే అఫీషియల్ డేట్ రాబోతుంది. దాన్ని మాత్రం ఫాలో అవుదాం. యూజర్స్ కేవైసీ ప్రస్తుతం పునఃషెడ్యూల్ చేయబడుతుంది. సో, అందుకే వీళ్ళైతే మేము కొత్త డేట్‌ని ఇవ్వాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ మీ డేటాకి ఇబ్బంది కలగకూడదు. కేవైసీ ప్రక్రియ కూడా సాఫీగా బాగా జరగాలి. ఎందుకంటే కేవైసీ అనేది స్టార్టింగ్‌లో ఏదైనా సరేనండి, ఏ మైనింగ్ ప్రాజెక్ట్ అయినా సరే స్టార్టింగ్ డేస్‌లో గ్లిచెస్ గానీ, బగ్స్ గానీ ఖచ్చితంగా ఉంటాయి. వాటినైతే క్లియర్ చేయడానికైతే కొన్ని రోజుల సమయం పడుతుంది. ఇది సర్వసాధారణ ప్రక్రియ అండి. ఇంకా దాంతో పాటు వ్యక్తిగత సమాచార రక్షణ మరియు వెరిఫికేషన్ స్థిరత్వాన్ని పాటించడానికి ఒక సన్నాహక దశ. సో, ముందుగానే చెప్పాను ఆల్రెడీ. ఎవరైతే ఇక్కడ పర్సనల్ డాక్యుమెంట్స్ ఇస్తారో వాళ్ళకైతే ఖచ్చితంగా పూర్తి సెక్యూరిటీ మేము కల్పిస్తాము. మీ డాక్యుమెంట్స్ ఎక్కడికి కూడా సోషల్ మీడియాలో గానీ, పబ్లిక్‌లో గానీ ఖచ్చితంగా ఎక్కడ కూడా లీక్ అయితే అవ్వండి అని చెబుతున్నారు వీళ్ళైతే. ఖరారు చేయబడిన షెడ్యూల్‌ను అధికారికంగా అప్డేట్‌గా మీ ముందుకైతే మేము ప్రకటిస్తాము. సో, ఇదండి ఫైనల్‌గా అయితే మనకు అఫీషియల్ అయితే రాబోతుంది. సో, ఆ రోజు నుంచి మాత్రమే మనకు ఈ ప్రాజెక్ట్‌లో కేవైసీ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. సో, కొన్ని అనివార్య కారణాల వల్ల మనకైతే ఒక 2 డేస్ అయితే క్యాన్సిల్ అయితే అయిపోయింది. యాక్చువల్‌గా నేను రావాల్సింది నిన్న క్యాన్సిల్ అయింది. ఈరోజు అనుకున్నా సరే ఇవాళ రాలేదు. సో, భవిష్యత్తులో కొన్ని డేస్ తర్వాత మనకైతే ఒక డేట్ ఇస్తారన్నమాట. ఇంకా ఆ డేట్‌లో ఎటువంటి మార్పులు, చేర్పులు లేకుండా ఆ రోజు నుంచి మనందరం కూడా కేవైసీ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందని చెప్తాను వీళ్ళైతే. సురక్షితమైన మరియు విశ్వసనీయమైన సేవా వాతావరణాన్ని నిర్మించడానికి మైటేర్ మా వంతు కృషిని కొనసాగిస్తుంది. సో, ఈ ప్రాజెక్ట్‌లో ఉన్న అందరూ కూడా పానిక్ అవ్వకుండా కూల్‌గా ఉండండి. కేవైసీ ఆప్షన్ ఇచ్చిన తర్వాత మీరందరూ కూడా కేవైసీ తీసుకోవడానికి అయితే మేము అవకాశాన్ని కల్పించబోతున్నాము అనే పాయింట్ ఆఫ్ వ్యూ చెబుతున్నారండి. సో, మీకు కూడా ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. అందరూ కూడా ఈ పాయింట్ అయితే గమనించనండి. ఈ ప్రాజెక్ట్‌లో మనకైతే కేవైసీ అనేది స్టెప్ వైస్‌గా ఉంటుంది. ఒకేసారి అయితే కాదండి. స్టెప్పుల వైస్‌గా ఉంటుంది. సో, ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చేసినప్పుడు మాత్రమే మనకైతే కంప్లీట్‌గా కేవైసీ అయితే సక్సెస్ అయితే అవుతుంది. సో, ఈ విధంగా కేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో అయితే. ఏ విధంగా చేసుకోవాలి? ప్రాసెస్ ఏమిటి? అనేది మనకైతే వన్స్ ఆ వెబ్‌సైట్ వచ్చినా తెలిసిద్ది. ఆ వెబ్‌సైట్ వచ్చిన తర్వాత అయితే అర్థమవుతుందండి. సో, మీకు కూడా ఖచ్చితంగా అర్థమైంది అనుకున్నాను. మీరైతే కంగారేం పడక్కర్లేదండి. వెయిట్ చేయండి. అఫీషియల్ డేట్ వస్తుంది. ఆ డేట్ ఫాలో అయిపోదాము. అందరం కూడా చూసైతే కేవైసీ చేసుకుందామండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.